Hey guys, welcome back to my channel. This is Rider Adarsh. ఇది వచ్చేసి మైక్. ఈ మైక్ వచ్చేసి చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులు కుదరలేదు, ఇప్పుడు తీసుకున్నాను. ఇది వచ్చేసి బోయా MM1 Plus మైక్. దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దీన్ని వెంటనే అన్బాక్స్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక్కడైతే ఇలా మెన్షన్ చేశారు. ఫ్రంట్లో వచ్చేసి బోయా MM1 Plus మైక్ అని మెన్షన్ చేశారు. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ ఇంటర్ఫేస్ ఉంది. ఇక్కడ చూడండి, మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్, కెమెరా, వీడియో కెమెరా ఏదానికైనా మనం పెట్టి వాడుకోవచ్చు. అలా ఉంది దీని ఫీచర్స్. దీనికి వచ్చేసి మనం సపరేట్గా ఛార్జింగ్ పెట్టేది అవసరం లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని 0% మెయింటైనింగ్ అన్కాష్ కూడా చెప్పవచ్చు. లోపల ఉండే మైక్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కూడా పిక్చర్ ఇచ్చిగా చూపించారు. వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా తీసేద్దాం. ముందుగా వచ్చేసి మనకి మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా వాడాలి, ఎలా లేదు అనేది మొత్తం మాన్యువల్ ఉంది. ఇక్కడ బోయా MM1 Plus మైక్ది మాన్యువల్ అయితే చూసుకోవచ్చు. బోయా స్టిక్కర్స్ అయితే 2 ఇచ్చినారు. ఇది మనం దానికి ఎక్కడైనా అతికించుకోవాలో లేదా మొబైల్కి అతికించుకోవాలో తెలియదు. ఇకపోతే మైక్, బోయా మైక్. దీంట్లో మైక్ తీసేద్దాం, పక్క పెడదాం. తర్వాత ఇంకా ఏవేవి వచ్చినాయో. ఈ కేబుల్స్ అయితే 2 టైప్స్ ఇచ్చినారు. ఒకటి మైకు, ఒకటి స్మార్ట్ ఫోను, ఒకటి మైకు, ఒకటి కెమెరా. అంటే ఒకటి మొబైల్కి వాడేది, ఒకటి కెమెరాకి వాడేది. మనకి ఏది కావాలో అది వాడుకోవచ్చు. ఇప్పుడు నాది వచ్చేసి మొబైల్ కాబట్టి మొబైల్ది తీసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి కెమెరాది. ఇక్కడే నీట్గా పెట్టినాడు. బ్యాగ్, ఇది వచ్చేసి లెదర్ బ్యాగ్. ఇక్కడ బోయా బ్రాండింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి బోయా బ్యాగ్ లెదర్. దీని క్వాలిటీ వచ్చేసి బాగానే ఉంది, చూసుకోవచ్చు. ఇంకా ఇదే మెయిన్. ఇది వచ్చేసి అంటే ఇది బాగా ఫ్లెక్సిబుల్ ఉంది, చూసుకోవచ్చు. ఈ మౌంట్ ఉంది కదా, ఈ మౌంట్ అనేది ఈ మైక్కి ఇలా అడాప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది టైట్గా ఉంది ఇలా. తర్వాత మైక్ విషయానికి వస్తే ఇదే మైక్. ఇక్కడ చూసుకోవచ్చు, దీని మీద BY MM1 Plus మైక్ అని ఇచ్చింది. ఇక్కడ చూడండి, లిన్ అవుట్ అంటే మనకి అవుట్పుట్ ఇచ్చేది మ్యూజిక్ ఉంది కదా. ఇది వచ్చేసి మనకు మైక్ది పర్వాలేదు. నేనైతే ఈ మైక్ వచ్చేసి చిన్నగా ఇంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి చాలా బాగా పెద్దగానే ఉంది. ఇది వచ్చేసి విన్ ఫిల్టర్ అంటారు. ఈ విన్ ఫిల్టర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఏదైనా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ, ఈ గాలి కానీ, ఏవి నాయిస్ కానీ ఏం రాకున్నట్ల బాగా నీట్గా మన వాయిస్ ఒకటి కరెక్ట్గా వినపడేటట్లు చేస్తుంది. ఇది వచ్చేసి మైకు. ఇక దీంట్లో ఇలా పెట్టుకేసి ఇంకా వాడుకునేదే. దీనిది పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. హే గైస్, ఇది వచ్చేసి నా మొబైల్ కెమెరా. నా మొబైల్ మైక్రోఫోన్తో ఈ వాయిస్ అయితే వింటున్నారు. ఇప్పుడు నేను మైక్ పెట్టుకొని చూస్తా, దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనం వినేది బోయా MM1 Plus మైక్ ఆడియో సౌండ్ వచ్చేసి ఎలా ఉందో చెప్పండి మీరే. ఇంకా దానికి విన్ ఫిల్టర్ అయితే పెట్టలేదు. ఆ విన్ ఫిల్టర్ పెట్టిన తర్వాత ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూద్దాం. హే గైస్, ఇప్పుడు మనం వింటున్నాం బోయా MM1 Plus మైక్. ఇప్పుడు వచ్చేసి నేను విన్ ఫిల్టర్ పెట్టినాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏవైనా కానీ, అంటే గాలి ఏమైనా వస్తుందో లేదో మీరే చూడండి. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్.